రాష్ట్ర మంత్రివర్గం కార్మికుల పని గంటలు 8 గంటల నుంచి 10 గంటలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం తక్షణం ఉపసంహరించుకోవాలని, కార్మికులు పోరాడి సాధించుకున్న 8 గంటల పని అమలు చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కోనాల భీమారావు, సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ డిమాండ్ చేశారు. పని గంటల పెంపు, రాత్రి సమయాల్లో మహిళలు పనిచేయాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ కార్మిక సంఘాల రాష్ట్ర వ్యాపిత పిలుపు మేరకు శుక్రవారం సిఐటియు, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో తణుకు నరేంద్ర సెంటర్లో నిరసన ప్రదర్శన మరియు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా భీమారావు, ప్రతాప్ మాట్లాడుతూ కేవలం కార్మికులను కట్టు బానిసలను చేస్తూ సంపన్న బడా పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ కార్మిక హక్కులను కాలరాస్తున్నారన్నారు. 10 గంటలు పనిచేయాలనడం, రాత్రి సమయాల్లో మహిళలు విధులు నిర్వర్తించాలనడం అత్యంత దుర్మార్గమన్నారు. ఈ దుర్మార్గపు విధానాలకు పూనుకున్న కూటమి ప్రభుత్వాలు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. కాదని వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర మంత్రిమండలిలో ఈ రాష్ట్రానికి అనేకమైనటువంటి పరిశ్రమలు వస్తాయి, కార్పొరేట్లు యజమానులు వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున పరిశ్రమలు పెడతారనేటువంటి పేరుతోటి 8 గంటల పని దినాన్ని కాదని వీళ్ళ కార్మికులు అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో, ప్రైవేటు సంస్థల్లో, అన్ని వ్యాపార వర్తక వాణిజ్య సంస్థల్లో అన్ని చోట్ల కూడా కార్మికులు 8 గంటల పని కాదని రోజుకు 10 గంటల పని చేయాలని చెప్పి వీళ్ళ కేంద్ర రాష్ట్ర మంత్రిమండలి తీర్మానించి దాన్ని చట్టంగా రూపొందించడం జరిగింది. వీళ్ళ అంతర్జాతీయ కార్మిక ఒడంబడికలో భాగంగా మేడే స్ఫూర్తితో అనేక పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి పని హక్కు 8 గంటల పని. వీళ్ళు 8 గంటల పనిని కాలదాన్ని 10 గంటల పనిని చేయాలనేటువంటి ఒక చట్టాన్ని తీసుకురావడం అత్యంత కార్మిక వ్యతిరేకం. ఇవాళ శ్రామికులకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం. ఇవాళ రోజుకి 10 గంటలు పని చేయడం అంటే వాళ్ళ మధ్యలో భోజన విరామ సమయం, ఇతర పనులు చూసుకుంటే వాళ్ళ ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చేసరికి 12 గంటలు మించిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ రోజుకి 12 గంటలు ఇవాళ ఫ్యాక్టరీలోనే కార్మికులు ఉంచేటువంటి అత్యంత దుర్మార్గమైనటువంటి పనికి వాళ్ళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒడికట్టారు. ఇప్పటికే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లు కార్మికులకు వ్యతిరేకంగా పెట్టుబడిదారులకి, పారిశ్రామికవేత్తలకి అనుకూలంగా తీసుకొచ్చారు. దానిలో భాగంగానే 8 గంటల పని తీసి 12 గంటల పని ఉంచాలనేటువంటి లేబర్ కోడ్లు ఏదైతే చెప్పిందో దాన్ని ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అమలు జరపడం కోసం పూనుకున్నారు. దీనికి వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇవాళ రాష్ట్ర మంత్రిమండలి ఏదైతే 8 గంటల పని రద్దు చేసి 10 గంటలు పని చేయాలని చెప్పి జీవో తీసుకొచ్చిందో దాన్ని రద్దు చేయాలని కోరుతూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు ముక్త కంఠంతో దీన్ని వ్యతిరేకిస్తూ ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ధర్నాల్ని ఇవాళ ప్రభుత్వం కనువిప్పు కావాలి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక వర్గం మొత్తంగా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇవాళ 10 గంటలు పెంచుతున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కార్మికులు ఒక చిన్న కుటుంబం పోషణ కావాలంటే నెలకు 36,000 రూపాయలు ఉండాలని చెప్పి డాక్టర్ ఆక్టాయిడ్ ఫార్ములా కేంద్ర ప్రభుత్వానికి సూచించడం జరిగింది. ఇవాళ 10 గంటలు పెంచుతున్నటువంటి ప్రభుత్వం ఇవాళ 10 గంటలకు అనుగుణంగా కార్మికుల జీతాలు పెంచుతామనే మాట ఇవాళ ప్రభుత్వాల నుంచి రావట్లేదు. కార్మికులు కట్టుబానిసలు చేస్తూ విపరీతమైనటువంటి 10 గంటలు పెంచి వాళ్ళ అర్ధాయిస్తూ చనిపోయేటువంటి పరిస్థితి వాళ్ళ ప్రభుత్వాలు తీసుకొస్తా ఉన్నాయి.